ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి పునరుత్థాన ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ లైవ్ టెలికాస్ట్ కొరకై మరి మీ అందరూ మీ గృహాల్లో ఉండి దేవుని వాక్యం వినడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మరి అందరూ కలిసి షిలోహు గాస్పుల్ సంఘముగా ఆరాధన చేస్తూ దేవుని స్తుతిద్దామండి. మరి దయచేసి ఆయా స్థలాల్లో ఉన్నవారు దేవుని సన్నిధిలో ఉండి మరి వాక్యము ద్వారా ఆదరణ పొందాలని, పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలని మనం చేస్తూ ఈ ఆరాధన అంతటిలో కూడా ప్రభువు తన కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభిందాం. మహోన్నతుడును సర్వాధికారి అయిన యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నత కృపను బట్టి ప్రభువా, ఇదిగో ఈ యొక్క మరి పునరుత్థాన సమయంలో నీ సన్నిధిలో ఉన్నాము. ఇదిగో మా ప్రియులు వారి గృహాల్లో ఉండి నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు. అయ్యా ప్రభువా, మరి ఆరాధనకు మాకు కొంత ఆటంకం ఉన్నప్పటికీ ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సౌకర్యాలను బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో ఈ యొక్క ఆరాధనకు వచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, వారి గృహాల్లో నీ వాక్యమును వినడానికి ఆసక్తి కలిగి సంఘముతో కలిసి పాటలు పాడి అలాగే వాక్యాన్ని విని ఆత్మీయంగా వారి జీవితాలు బలపరచుకోవడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినము మీరు మాతో ఉండి మాట్లాడండి. గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడావు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, పోరాటములు, బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ మీరు ఆదరించినందుకై స్తోత్రం. ముఖ్యంగా కరోనా వైరస్ ద్వారా మా దేశమంతా అల్లకల్లోలముగా ఉన్నది ప్రభువా. అయినప్పటికీ మీరు మాకు ఇచ్చిన గొప్ప క్షేమాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయమందు నేను ఆరాధించుకోవడానికై కొన్ని పాటలు పాడబోచుండగా మీరు మహిమపరచబడండి. అలాగే పరిశుద్ధ వాక్యము నుండి మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుత్థాన శుభములు. మరి మీ గృహాల్లో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. మరి ఈ టెలికాస్ట్ ద్వారా మరి ప్రభువును స్తుతిందాం. ఈ సమయం ముందు కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని కనపరచడానికి ప్రేమతో బిడ్డల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి ముందుకు వచ్చి మరి ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మీరు కూడా మాతో పాటు ఏకీవించి పాటలు పాడడానికి అక్కడ మీ గృహంలో ఉండి చక్కగా చప్పట్లు కొడుతూ మరి ప్రభువును స్తుతిస్తూ మరి మీ పాటలు ప్రభు నామాన్ని ఘనపరచాలి కదా. కాబట్టి దేవుని స్తుతిందాం, ఆయనను ఆరాధన చేసుకుందాం. దయచేసి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని స్తుతిద్దాం కొన్ని పాటల ద్వారా. మొదటిగా మనం స్తుతి పాట పాడుకుందాం. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించదము అనే పాట. అందరు మాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించదము. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. మన యేసుకే చెల్లించెదము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. మన యేసుకే చెల్లించెదము. పరమాకాశము స్తుతించుడి, ఆకాశ మండలము స్తుతించుడి. పరమాకాశము స్తుతించుడి, ఆకాశ మండలము స్తుతించుడి. అగాధ జలమా
మన యేసుకే చెల్లించెదము. అగ్నివడగంగడ స్తుతించుడి, హిమము తుఫాను స్తుతించుడి. అగ్నివడగంగడ స్తుతించుడి, హిమము తుఫాను స్తుతించుడి. పర్వతము గుట్టలార స్తుతించుడి, వృక్షము పక్షులార స్తుతించుడి. పర్వతము గుట్టలార స్తుతించుడి, వృక్షము పక్షులార స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. మన యేసుకే చెల్లించెదము. యవనులు కన్యలు స్తుతించుడి, పిల్లలు పెద్దలు స్తుతించుడి. యవనులు కన్యలు స్తుతించుడి, పిల్లలు పెద్దలు స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామము స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామము స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. మన యేసుకే చెల్లించెదము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. మా ఊహలు పుట్టక మునిపే మా సర్వము నెరిగిన దేవా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా. ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చడి ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, వందనమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. వందనమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా. నిన్నడుగకుండగనే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులను సగిన దేవా. నిన్నడుగకుండగనే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులను సగిన దేవా. పలు సమయములాయందు పలు వరములనిచ్చితివి, పలు సమయములాయందు పలు వరములనిచ్చితివి. అడుగనేన ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. అడుగనేన ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా. ప్రార్థించుచుంటివి సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని. ప్రార్థించుచుంటివి
కంటే మాకేమీ వలదు, నీ తోడు నీడే చాలు. ఇంతకంటే మాకేమీ వలదు, నీ తోడు నీడే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట పాడుకుందాం. ఆత్మతో ఆయనను ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయన మహిమ ఘనతకు అర్హుడైన దేవుడు కనుక మన మనస్సుల్ని ఆయన వైపు త్రిప్పుకొని ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. అందరూ మాతో కలిసి పాడండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, కొండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, కొండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనురు, యెహోవా ఈరే చూచుకొనురు, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, అందరం కలిసి పాడదాం, స్తుతులు చెల్లిద్దాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్వరపతి అందరూ పాడదాం ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే 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 ఆయన మన వ్యాధులు బాగు చేయగలవాడు ఆయనకి స్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా 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 మన చేతులు పైకెత్తి మన నోర్లు తెరిచి దేవుని స్తుతిద్దాం అవును ప్రభువా నువ్వు మహిమకు ఘనతకు అర్హుడవయ్యా తండ్రి నీవు తప్ప ఎవరు కూడా నైనా మా స్తుతులను నాయన గైకొనలేరు ప్రభువా నైనా నీవే మాకు యోగ్యుడు ప్రభువా స్తోత్రమయ్యా మన నోర్లు తెరిచి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 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 మమ్మల్ని దినదినము పోషిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా ఎన్నో క్లిష్ట సమయాల్లో మేము ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా యేసయ్యా తండ్రి దినదినము ప్రభువా ప్రతి పూట మమ్మల్ని పోషిస్తున్నావు తండ్రి నీకు వందనాలు మమ్మల్ని సజీవులుగా ఉంచావు నీకు వందనాలు ప్రభువా మా వ్యాధులు తొలగిస్తున్నావు నీకు వందనాలు ప్రభువా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతులు చెల్లించండి దేవునికి హల్లెలూయా 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 ఆయన గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడైన దేవుడు యేసయ్యా నీకు వందనాలని స్తుతులు చెల్లిద్దాం దేవునికి వందనాలు చెల్లిద్దాం గొప్ప దేవుడు మనకి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఆయనకి స్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 గొప్ప దేవా నీకు వందనాలు వందనాలు నీ మాట ద్వారా స్వస్థత ఉన్నది ప్రభువా ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి మొరపెట్టండి దేవునికి మొరపెట్టండి మనం ఎక్కువగా ప్రార్థించవలసిన వారమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మనం దిగజారిన స్థితిలో ఉండకూడదు చల్లారిన స్థితిలో మనం ఉండకూడదు దేవుని మనం స్తుతించాలి మనకున్న బాధల్ని ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆయన మాట ద్వారా స్వస్థత పొందుతాం మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం అడుగుదాం దేవుని ప్రార్థిద్దాం మనం మన దేశం కొరకు మన ప్రజల కొరకు వాళ్ళ పాపాల నుంచి విడిపించి మన దేశానికి స్వస్థత రావాలంటే మనం ప్రార్థించాలి అంటే మనస్సును మనకి దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం ఎంతో మంది కూడా ఇప్పుడు చనిపోతున్నారు ఎంతో మంది స్వస్థత లేకుండా పడి ఉన్నారు ఎంతో మంది ఎన్నో బాధలు పడుచున్నారు తినడానికి తిండి లేకుండా ఎన్నో కష్టాలు పడుచున్నారు వారందరి కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మనం మొరపెడదాం కన్నీటితో ప్రార్థిద్దాం దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం
సర్వాధికారి అనే దేవుడు ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచాడంటే దేవుని కృప మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే మనల్ని బ్రతికిస్తున్నది. ఆయన కృపకే మనం స్తుతులు చెల్లిద్దాం. ఇంతవరకు దేవుడు తన వాక్యం తన పాటల ద్వారా మహింపరచబడి ఉన్నాడు. స్తుతులు అందుకొని స్తుతులకు అర్హుడై ఉన్నాడు. మన మధ్యన దేవుడు సంచారం చేయించున్నాడు కనుక దేవుడు మన ఆరాధనలో తోడై ఉన్నాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళుచుండగా మనతో మాట్లాడాలని మనం ప్రార్థనలో ఉందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన యొక్క చాటున భద్రపరిచి ఎటువంటి బలహీనత లేకుండా ప్రభావ మమ్మల్ని సజీవులుగా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభావ. నాయన ఈ పునరుద్ధాన దినంలో ప్రభావ మేమైతే సంఘంగా కూడుకొని ప్రార్థించలేకపోతున్నామయ్యా. అయినప్పటికీ ప్రభువా నాయన నీ సువార్తను ప్రకటించుట ఆపకుండా ప్రభువా నాయన నువ్వు మాకు ఈ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. నేను ఇంతవరకు నీ పాటల ద్వారా మహింపరచబడి ఉన్నావు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యంలోకి వెళ్ళిపోచుండగా తండ్రి నాయన మాతో మీరు మాట్లాడండి తండ్రి. మాకు ఏ వాక్యం అయితే అవసరమైనదో ప్రభువా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మీయంగా అభివృద్ధి పరచండి తండ్రి. నాయన మా మనసును స్వాధీనపరుచుకొని ప్రభువా ఎటువంటి శాతానికి మేము చోటు ఇవ్వకుండా ప్రభువా ఈ వాక్యాన్ని విని దాని అనుసారంగా నడుచుకొని ప్రభువా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం దయచేయమని ఈ ఆరాధన అంతట్లో తోడేయడమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం కీర్తన భాగాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 30వ కీర్తన. మన మధ్యలో ఉన్నటువంటి మా మమ్మీ ఎస్తర్ రాణి గారు ముందుకు వచ్చి కీర్తన భాగాన్ని ధ్యానిస్తారు. కీర్తన గ్రంథం నుండి 30వ కీర్తన ధ్యానం చేసుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడను కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నేను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం పరిశుద్ధ వాక్యాన్ని మనం విందాము. మన మధ్యలో ఉన్నటువంటి మా డాడీ షిలోహు గాస్పల్ చర్చ్ సంఘ కాపరి అయినటువంటి రత్నరాజు గారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధతో మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులరా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ వారమంతా ప్రభు మనల్ని కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి మరి చక్కటి దైవ క్షేమాన్ని ప్రభు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరూ మరి యోగ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాను. అలాగే ప్రతి ఆదివారం మరి మీరు ఈ లైవ్ టెలికాస్ట్లో దేవుని వాక్యం వింటున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే మీతో పాటు మీ స్నేహితులను కూడా దేవుని సన్నిధికి తీసుకురండి. వారికి కూడా ఈ గృహంలో దేవుని వాక్యమును వినిపించండి. మనమందరము దేవుని ప్రజలుగా జీవించవలసిన సమయం ఎక్కువగా ఈ తరుణంలో
ప్రభువు యొక్క కృపను పొందే సమయం. ఎందుకంటే దినములు చెడ్డవేని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకములో ప్రజలందరూ విస్తారమైన శ్రమ చేత కొట్టబడుచున్నారు. మనము కూడా శ్రమలో పాలుభాగస్తులుగా ఉంటున్నాం. మరి దైవ వాక్యము నెరవేర్పు జరుగుతున్న గడియలలో మనం ఉంటున్నాం. లోకములో మీకు శ్రమ, ఆయనను మీరు ధైర్యంగా ఉండండి ప్రభు మనకు దైవ గ్రంథములో లేఖనాన్ని మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము వింటూ మన జీవితాన్ని ఆశీర్వాదకరంలోనికి తీసుకుని వెళ్దాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని విందాం. మనకు తెలుసు, లోకములో ఎక్కడ చూసినా శ్రమ 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 శ్రమ. ఫలానా చోటున బాగుంది, ఫలానా ప్రాంతంలో బాగుంది అని అనుకోవడానికి లేదు. మరి ముఖ్యంగా ఈ కరోనా ఎఫెక్ట్ అన్ని దేశాలపైన, అన్ని రాష్ట్రాలపైన, అన్ని పల్లెలపైన, పట్టణాలపైన, అంటే ప్రాంతాలు పట్టణాలు ఎక్కడ ఎవరిని విడిచిపెట్టట్లేదు. విస్తారమైన శ్రమ మనం ఎదుర్కొంటున్నాం. శ్రమ శ్రమ శ్రమ. మనము ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. ఏమనంటే శ్రమ లేకపోతే బాగుంటుంది కదా. అందరూ ఏంటన్నా అనే మాట ఏమంటే అసలు శ్రమ ఎప్పుడు తీరుతుందో ఈ శ్రమ, మనల్ని విడిచిపెట్టదా ఈ శ్రమ అని మరి పలువురు వారి హృదయ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. శ్రమ విడిచిపోదా, ఎప్పుడు పోతుందండి? మీరు బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే ఎవరిని మాట్లాడినా ఇదే చెప్తున్నారు, అయ్యా ఎప్పుడు పోతుందండి శ్రమ, ఎప్పుడు పోతుందండి శ్రమ అని అడుగుతూనే ఉన్నారు. అయితే ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కొందరేమో 6 నెలలు ఉంటుంది అంటున్నారు, కొందరు 3 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు, కొందరు మరి ఎప్పటికీ ఉంటుంది, మరి దీంతో మనం సహజీవనం చేయవలసిందే ఈ కరోనా వ్యాధితో అని కొందరు చెప్తూ ఉన్నారు. శ్రమ ఒకటి తీరిపోతే మరి ఒక శ్రమ వస్తుంది, ఒకటి పోతుంటే మరి ఒక శ్రమ ఎదురవుతూ ఉన్నది. పిల్లరా, మరి శ్రమల చేతనే మనం కొట్టబడుతున్నామా? శ్రమలలోనే ఇక మన జీవితం ఉండవలసిందానా? రాబోయే కాలంలో మరి ఎక్కువైన శ్రమలు మనకు ఎదురవుతున్నాయా, ఎదురవబోతున్నాయా అని ప్రశ్న వేసుకుంటే నిజంగానే రాబోయే కాలంలో మరి ఎక్కువ శ్రమలు మన జీవితానికి కాచుకుని ఉన్నాయి. ఈనాటితో పోయే శ్రమలు కాదు, మన జీవిత కాలం అంతా కూడా శ్రమలు అనుభవించవలసిన వారమై ఉన్నాము. మనలను ఎంతో ప్రేమతో దేవుడు తన కొరకు నియమించుకున్నాడు, నిర్మించుకున్నాడు. మరి తన పోలికలలో మనల్ని సృజించిన ఆ సృష్టికర్త అయిన దేవుని పిల్లలమైన మనము ఎంతకాలం ఈ శ్రమలో ఉండాలి అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన జీవిత కాలం, మన బ్రతుకు కాలం అంతటిలో కూడా ఇలాంటి శ్రమలు ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది. ఎందుకు ఇలాగ శ్రమ ఎదుర్కోవాలండి? మా కష్టాలు తీరవా అని చాలామంది ఓపోతున్నారు. అయితే కష్టాలు తీరేవే, కానీ మానవుని యొక్క జీవితము సరైనదిగా లేదు. దేవుని వ్యతిరేకులుగా, దేవునికి లోబడని వారిగా, దేవునిని అంగీకరించకుండా మరి దైవ ప్రేమలో జీవిస్తూ ఉండని కారణమును బట్టి మనుషులు శ్రమను ఎదుర్కొంటున్నారు. అందుకే ఇక్కడ మనం దైవ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని ఈరోజు మన వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకసారి 15వ వచనాన్ని చదవండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయజూచు వారికి శ్రమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తుతులు, ఈ పరిశుద్ధ వాక్యము నుండి మా అందరితో మాట్లాడబోతున్నావు.
ఈ లైవ్లో చూస్తున్న ప్రియులందరితో కూడా మాట్లాడండి. ప్రభువా, మేము వింటున్నది నీ స్వరము, మానవ స్వరము కాదు. మానవ స్వరము మరుగు చేసి దైవ స్వరాన్ని నీ ప్రజలకు వినిపించండి. తద్వారా నీ వాక్యాన్ని నేర్చుకుని ఏది మేము విడిచిపెట్టాలో, దేనికి మేము లోబడాలో మాకు నేర్పించండి. ప్రభువా, ఈ వాక్యం ద్వారా ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ ప్రజలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గమనించండి, శ్రమ నేటి దినాన్ని ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు పొందుతున్నారు? మాకు లేదండి శ్రమ అని చెప్పేవారు ఎవరూ లేరు భూలోకంలో. ఏమండి, కనులైన వారి నుండి దరిద్రులైన వారి వరకు కూడా శ్రమ ఏలుతూ ఉంది. శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టదు శ్రమ. మరి శ్రమకు గల కారణాలు ఏమిటి అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే మానవ జీవితాన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచన చేద్దాం. అక్కడ అంటాడు, తమ ఆలోచనలను యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ అని చెప్తూ, మమ్మను ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మానవుడు దేవుని ఎదుట దాక్కుంటున్నాడు. తాను చేస్తున్న పనులు, క్రియలు, వినండి, శ్రమకు గల కారణాలు ఏంటంటే మనం చేసే పనులను బట్టి, మన క్రియలను బట్టి ప్రతిఫలము అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. ఏమేమి క్రియలు చేస్తున్నామండి, మేమేం పనులు చేస్తున్నామండి అనొచ్చు. ఒకవేళ మనం చేసే పనులు ఎదుటి వ్యక్తులకు కనబడకపోవచ్చు, ఎదుటి అని యొక్క ఆలోచనలలో అవి కనబడకపోవచ్చు, కానీ దేవునికి మరుగు చేయలేము. మన క్రియల ఫలమే ఈనాడు శ్రమకు కారణమని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతివారు ప్రియులరా, నాకెందుకు శ్రమ వచ్చింది అని కొందరు తమ నెత్తిని బాదుకుంటారు. మా కర్మ అండి, మా కర్మ కొద్దీ మా శ్రమలు ఇలాగ దాపరుస్తున్నాయండి అని. కర్మ కాదు, నీ లోపల, నీ హృదయాంతరంగంలో నీవు మరుగు చేయబడిన జీవితమును జీవిస్తూ యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా, నమ్మకత్వం లేకుండా, నీకు నీవుగా లోపల రహస్య పాపములతో రహస్య జీవితమును జీవిస్తున్నందున శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రేష్టమైన వ్యక్తివే నీవు, కానీ నీ హృదయ రహస్యములను బట్టి నీవు శ్రమనందుచున్నావు. అందుకని వాక్యంలో చెప్తున్నాడు, లోపల తమ ఆలోచనలో ఏముంది? పాపముంది. ఆలోచనలో పవిత్రత లేదు. ఆలోచనలలో ఎదుటివాని గురించి మీరు ఆలోచించినప్పుడు గమనించండి ప్రియులరా, మీరు ఎదుటివాని గురించి ఆలోచించినప్పుడు ఏం ఆలోచిస్తున్నారండి? మంచి ఆలోచిస్తున్నారా, చెడు ఆలోచిస్తున్నారా? మనం ఎప్పుడు చెడునే ఆలోచిస్తాం, మంచిని ఆలోచించం. మంచి ఆలోచిస్తే మంచి వస్తుంది కదండి. మంచిని మనం ప్రేమిస్తే ఎదుటివాని గురించి, అందుకనే ఎదుటివాని గురించి ఎప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచిస్తాం. ఏంటంటే వాళ్ళు బాగున్నా, వాళ్ళు క్షేమంగా ఉన్నా, వాళ్ళ గురించి మనం ఎలా థింకింగ్ చేస్తాం? అండ్ బాగున్నారా అంటే ఏమైనా పలకరించి మాట్లాడతారు? మేమేం బాగుంటాంలేండి అంటారు కొందరు. సమాధానం సరిగ్గా చెప్పరు. ఒకళ్ళు బాగున్న వారిని కూర్చి కూడా ఓర్చుకోలేరు, హృదయంలో నొచ్చుకుంటూ ఉంటారు. క్షేమంగా, పైకి క్షేమంగా ఉన్నారా అని అడుగుతారు, కానీ లోపల మాత్రం వారి హృదయాంతరంగంలో వేరే తలంపులు ఉంటాయి. మరి మన ఆలోచనలు చెడ్డవి కదా. మన ఆలోచనలు చెడ్డవైనప్పుడు మనకు శ్రమ రాకపోతే మరి ఏమొస్తుంది? అందుకే వాక్యం చదువుదాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మరుగు చేయొద్దు, రహస్యంగా జీవించొద్దు, రహస్యంగా మాట్లాడొద్దు. నీ హృదయము తేటగా ఉండాలి, నీ మాటలు తేటగా ఉండాలి, నీ ప్రభావం, నీ యొక్క నడవడిక
తేటగా ఉండాలి. వ్యక్తులతో మాట్లాడినప్పుడు మాటలు, అందుకని కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే వంకరగా ఉంటాయి, సమాధానం సరిగా చెప్పరు. హృదయాంతరంగంలో మీ మాటలు బట్టి మీ స్వభావం ఏమిటో అర్థమవుతుంది. కొందరు ప్రేమించినట్టుగా మాట్లాడతారు కానీ ప్రేమించరు. కొందరేమో ఎంతో ఆప్యాయంగా ఉన్నట్టు పలకరించరు. అలాగా వారి హృదయ స్వాభావికంగా లోపలే అంతరంగంలో వారి హృదయం పాపముతో ఉంటుంది, అపరాధ భావంతో ఉంటుంది. ఆంతరంగికంగా వారి హృదయాలు తేటగా ఉండవు. మరి ఇట్టి కారణాన్ని బట్టి శ్రమ రాక మానదు కదండి. అందుకే దైవ గ్రంథం చూద్దాం. లోపల వాటిని మరుగు చేయుచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? సాధారణంగా మనం ఎవరు చూస్తారని మనం తలస్తాం? కుయుక్తిగా మాట్లాడడం, యుక్తిపరులుగా జీవించటం. మీరు గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువా మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పనులు ఎవరికి తెలియను అని ఏం చేస్తారట? లోపల చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చీకటిలో నరుని జీవితం చీకటికి వెళ్ళకూడదు, చీకటిలో ఉండకూడదు, వెలుగుగా ఉండాలి. అందుకే నీ మాటలు తేటగా ఉండాలి, ప్రేమించబడేటట్టుగా ఉండాలి, దీవించేటట్టుగా ఉండాలి, ఆశీర్వదించేటట్టుగా ఉండాలి. కానీ మనం అంతా కూడా లోపల పైకి ఒకటి మాట్లాడతాం, లోపల మరి ఒకటి చేస్తూ ఉంటాం. అది దైవ నియమమునికి వ్యతిరేకం. అందుకే నేటి దినాన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి దైవ గ్రంథానికి మనం ఆ లేఖనాల పరిశీలనలోనికి వెళదాం. ఎలాంటి శ్రమలు ఎవరికి ఏ విధంగా వస్తాయో, ఎందుకు వస్తున్నాయో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము తెరిచి చూడండి ఒక్కసారి. జఫన్యా గ్రంథము దేవుని వాక్యములో చెప్పబడిన మాటలు 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం మొదట కొన్ని మాటలు చదువుకుందాం. పేజీ నెంబరు 774 అండి. మీ బైబిల్ తెరిచి చూడండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. చదువుదాం. 3వ అధ్యాయం మొదటి నుండి. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయబడినదియు పట్టణమునకు శ్రమ. ప్రియులారా, ఈ పట్టణం పరిస్థితి ఏంటి? పట్టణంలో ఎవరుంటారు? ప్రజలే కదా. ఏ పట్టణాలైనా, పల్లెలైనా, ప్రాంతాలైనా ప్రజలే ఉంటారు. కానీ ప్రజల స్థితిగతులు ఏంటి? ప్రజల స్థితిగతి ఎలా ఉంది? వారి స్వభావము, వారి యొక్క జీవిత విధానము ఎలా ఉన్నది అంటే ముష్కరమైనది, ముష్కరులు. ఇంకా భ్రష్టమైనది, భ్రష్టత్వముతో నిండి ఉన్నది. వ్యక్తుల జీవితము ముష్కరముగా ఉన్నది, భ్రష్టత్వముతో ఉన్నది. ఇంకా అన్యాయమైనదిగా ఉంది. ఈ పరిస్థితులు ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణ పరిస్థితి బట్టి శ్రమ రాకుండా ఉంటుందా? శ్రమలలో జీవించకుండా ఉంటారా? ముష్కరమైన జనాంగం, భ్రష్టమైన ప్రజలు, అన్యాయం చేసే ప్రజలు ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణం నాశనం కాదా అండి? ఆ పట్టణము క్షేమంగా ఉంటుందా? ఈనాడు ప్రియులారా వినండి, ఒకవేళ జఫన్యా గ్రంథంలో ఈ 3వ అధ్యాయంలో రాయబడిన ఈ మాటను గురించి ఆలోచిస్తే నేటి దినాన్ని జరుగుతున్న పరిస్థితులు ఏంటి? మన పట్టణ గతి ఏముంది? మన పట్టణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన పట్టణ ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? వారి శైలి ఎలా ఉంటుంది అని అంటే ముష్కరమైన జీవితం. ముష్కరులు, మాట వినరు, లోబడరు, ఎదిరింపుతో ఉంటారు, నీతి న్యాయమును జరిగించరు, అన్యాయము జరిగిస్తూ ఉంటున్నారు, అక్రమమును చేస్తున్నారు, అవినీతి పరులుగా జీవిస్తున్నారు. అయ్యా, ఏ దేశంలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ పల్లెల్లోనైనా మనుషుల యొక్క జీవితము ముష్కరముగా ఉంటే, దుష్టత్వముతో ఉంటే, భ్రష్టత్వముతో ఉంటే ఆ పట్టణము శ్రమ కాకపోతే మరి ఏమిటి?
శ్రమలో ఉండడానికి గల కారణాలు ఏంటంటే ముస్కరులైన జనాంగము మన పట్టణంలో ఉండటం, భ్రష్టత్వమునకు దారి తీసే జీవితమును జీవించడం ద్వారా పట్టణమునకు నాశనం వస్తుంది. ఒక మాట చెప్పండి, మా పట్టణంలో అలాంటి వారు లేరండి అని చేతులెత్తండి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవ్వరు చెప్పలేదు. అందుకే నేటి దినాన్ని మనం శ్రమ కలుగుతుంది. నేటి దినాన్ని మనము శ్రమలో ఉంటున్నాము గల కారణం అదే. ప్రియులారా, దైవ గ్రంథం చెబుతుంది, దేవుడు తన ప్రజలు తన జీవితంలో ఆయన కొరకు జీవించవలసిన వారై ఉండగా, మరి లోకములో ప్రజలు వారు చెడిన మనసుతో, భ్రష్టత్వమైన మనసుతో జీవిస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన వాక్యం చెప్తా ఉంది. చదవండి. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు. చూడండి, 3 ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీ ముందు చూస్తున్నాను. భ్రష్టత్వంలోనికి ఉన్నది, ముస్కరమైన జీవితము కలిగి ఉన్నది, అన్యాయము కలిగి ఉన్న పట్టణం. ఈ పట్టణంలో ప్రజలు ఎలాంటి వారై ఉన్నారట? వారు దేవుని మాట ఆలకించరు. అవును, దేవుని ఒకరి మాట ఒకరే వినరు. ఇక దేవుని మాట వినే ప్రజలు ఏరండి? మన పట్టణంలో దేవుని ప్రజలు ఏరి? ఆయన మాట వినేవారు ఏరి? దేవుడేమో ప్రేమ కలిగిన మాటలు చెప్తాడు, కనికరం కలిగిన మాటలు చెప్తాడు, దయ కలిగిన మాటలు చెప్తాడు. ఇవి నచ్చవు ప్రజలకి. దేవుని మాటలు ప్రకటిస్తున్న వారిని కూడా ఏమండి ఈ దినాన్ని వారిని నాశనం చేస్తున్నారు. అయ్యా, మీ బ్రతుకు మార్చుకోండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ అపవిత్రమైన స్థితిని మార్చుకోండి అంటే ఏంటి? కొత్త బోధ చేస్తున్నాం? కొత్త బోధ కాదండి. దేవుని ప్రేమ కలిగిన మాటలు ప్రజలు నశించిపోకుండా, లేక పాడవకుండా, శ్రమ పడకుండా ఉండాలని దేవుని ప్రేమ గల మాటలు తన సేవకులకు ఇచ్చి ప్రకటన చేస్తూ, అయ్యా జీవితాలు మార్చుకోండి, మీ పాపపు దాసత్వంలో నుండి మీరు విడిపించబడండి, మీలో ఉన్న అవిధేయత నుండి తొలగండి అని ఈ మాటలు చెప్తూ దేవుని మాటలు వినరు. దేవునికే ప్రశ్నలు వేస్తారు, దేవుణ్ణే ఎదిరిస్తూ ఉంటారు. దేవునికి ఇప్పుడు చూడండి, శ్రమ ఎందుకు కలుగుతుంది అంటే మన ఆలోచనలేమో చెడ్డవి, మన నడవడిక చెడ్డది, మన జీవితము ముస్కరమైన స్థితిలో ఉంది, మరి భ్రష్టత్వమైన స్థితిలో ఉంది, అన్యాయమైన స్థితిలో ఉంది. దేవుడు మాట్లాడితే విన్నాం. దేవుడు న్యాయకర్త ఉంటే ఆయన అది దేవుని మాట ఆలకించదు. దేవుని మాట ఆలకించనంత కాలము శ్రమే, దేవుని మాటలు విననంత కాలము శ్రమే, దేవుని మాటను వినని ప్రజలందరికీ శ్రమే. మర్చిపోవద్దు ప్రియులారా, ఈ వర్తమానం వింటున్న మీ అందరి జీవితంలో దేవుని మాట విననందున మన పట్టణానికి శ్రమ, మన పల్లెలకు శ్రమ, మన పంటకు శ్రమ, మన యొక్క జీవితంలో ప్రతి విషయంలో శ్రమే. దేవుడు ప్రేమ కలిగిన మాటలు చెప్తాడండి, నిన్ను నాశనం చేసే మాటలు చెప్పడం. జాలి కలిగిన మాటలు చెప్తాడు, కనికరం కలిగిన మాటలు చెప్తాడు. నీవు ఎలా నడుచుకోవాలో నీకు తెలియదు, ఆయన ఉపదేశిస్తాడు, మనం వినాలంతే. నిన్ను శ్రమకు గురి చేసి నీ జీవితాన్ని నాశనం చేసే మాటలు ఎన్నడూ దేవుడు చెప్పడు. నిన్ను ప్రేమించి మాట్లాడతాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెల్లో ఉన్నా సర్వశక్తి గల దేవుని మాటలు వినడానికి మన చెవులు పెట్టాలి, లేకపోతే శ్రమే. మన జీవితంలో దేవుని మాట వినకపోతే శ్రమే. చూడండి, ఆదాము అవ్వల జీవితంలో ఏదేని తోటలో వారిని చక్కగా ఉండడానికి కోరాడు, విన్నారా? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పాపం వలన మరణం తెచ్చుకున్నారు. నేటి సమాజంలో నేటికి ఆ మరణం మనందరినీ పట్టి పీడిస్తుంది. ఇప్పుడు భయపడేది ఎందుకొరకండి? లోకమంతా గడగడలాడుతుంది ఎందుకొరకు? మరణం, 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 మరణం. ఈ మరణాన్ని అరికట్టలేము.
ఒక దేవుని మాట వింటే తప్ప ఆయన ఈ మరణాన్ని ఆపగలిగే శక్తి సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంది. అందుకే వాక్యాన్ని వినండి. ఆయన అంటాడు కదా, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, దేవుని యందు విశ్వాసం ఉంచదు, దేవుని యొద్దకు రాదు, దేవుని యొద్దకు రారు. ముష్కరమైన స్థితిలో, భ్రష్టమైన స్థితిలో, అన్యాయమైన స్థితిలో ఉన్నవారు ఎలా వస్తారంటే దేవుని యొద్దకు రారు. విశ్వాసము దేవుని పైన ఉంచరు. విశ్వాసము దేవుని పైన ఉంచాలో, ఎవరి మీద ఉంచాలో దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుని మాట వినరుగా, దేవుని మాట ఆలకించరు. అందుకే మన జీవితంలో శ్రమ కలుగుతుంది. అందుకే ఈ శ్రమలో నుండి మనం విడిపించబడలేము. ఏమండి, మనము శ్రమలో నుండి విడిపించబడడానికి మన ఆస్తులన్నీ తరిగిపోతాయి. రెండు నెలలు మన దేశం మన లాక్డౌన్లో ఉన్నప్పుడు ఏం జరిగిందండి? కరువు, బడ్జెట్ అంతా తరిగిపోయింది. మన ప్రభుత్వం మంచి ఆలోచన చేసి ఫస్ట్ ఏం చేసిందో తెలుసా? తాగుబోతులకు అవకాశం ఇచ్చింది. ఒకవేళ అయితే అయింది, కోపం వస్తే వచ్చింది, కానీ ఎవరికి అవకాశం ఇచ్చింది? బాబు బడ్జెట్ అంతా అయిపోయింది, బడ్జెట్ పూడ్చాలంటే మీరే అని బ్రాందీ షాపులు ఓపెన్ చేశారు. త్రాగుడు ప్రమాదమని, త్రాగుడు త్రాగితే మరణానికి పాత్రుడు అవుతాడని అందరూ మద్య నిషేధం చేస్తున్నారు. చేయాలని ప్రభుత్వానికి కూడా తెలుసు, కానీ డబ్బులు ఎలా రావాలి తెలుసు కదా ప్రభుత్వానికి. అందుకే ఏం చేశారు? ముందు మద్య షాపులను ఓపెన్ చేసి డబ్బులను సమకూర్చుకోవాలండి. ఇది మానవ ప్రయత్నం. దయచేసి నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు కాదు, ఆ మార్గము కాదు. మనము దేవునిని ఆశ్రయించాలి. మన నాయకులు, పెద్దవారు, గనులైన వారు అందరూ కూడా దేవుని మాట వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన అంటాడు, ఆయన శిక్షకు లోబడాలి. ఏమంటే ఆయన మాటను ఆలకించాలి. అప్పుడు మన దేశానికి క్షేమం వస్తుంది. కానీ అంతవరకు క్షేమమే వస్తుంది అంటే శ్రమే వస్తుంది. శ్రమ మనం తీర్చుకోవాలని మరలా శ్రమ చేస్తున్నామే తప్ప శ్రమలో నుండి బయటికి రావడానికి వేరే మార్గాన్ని అన్వేషించట్లేదు. ఏ పట్టణమైనా, ఏ ప్రజలైనా, ఏ దేశస్థులైనా, ఏ నాయకులైనా, ఏ జనాంగమైనా, ఏ పల్లెల్లో ఉన్నవారైనా, పట్టణాల్లో ఉన్నవారైనా దేవుని మాట వినడానికి ముందుకు రావాలి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ పాపాలు మీరు ఒప్పుకుని, మీ అపరాధములను మీరు ఒప్పుకొని, మిమ్మల్ని మీరు తగ్గించుకుని, మీరు విధేయులుగా జీవించి నన్ను వెతికి మీ చెడు మార్గాన్ని విడిచిపెడితే ఆకాశము నుండి నీ ప్రార్థన విని నీకు సమాధానం ఇస్తానంటాడు ఆయన. దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడిన మాట. కానీ మనమేమో ఆ పని చేయం. ఏమంటే దేవాలయాలు తెరిపించి ప్రార్థన చేస్తే ఎంత మాధుర్యంగా ఉండేది. దేవుణ్ణి ప్రార్థించేవారినేమో ఆపి, ఏమండి లాభం సంపాదించుకోవడానికి, డబ్బును ఏదో రకంగా సమకూర్చుకోవడానికి మరి యొక్క దారిని వెన్నుకుంటే, ఏమంటే ఇప్పుడు దేవుని మాట వినేవారేమన్నా మనము? దేవా నువ్వు ఆగవయ్యా, మా ప్రయత్నాలు ఉన్నాయి, ప్రయత్నాలు చేయనివ్వండి, అప్పుడు తర్వాత చూద్దాం అని అంటున్నారు కదా నాయకులైన వారు అంటున్నారు. లోకమంతా అలాగే అంటుంది. అందుకే లోకం దారి వేరు. దేవుని మార్గంలోనికి వస్తేనే తప్ప మన దేశం బాగుపడదండి, మన దేశానికి స్వస్థత కలగదండి. మన ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు స్వస్థపరచలేడండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను చెప్తున్న మాటలు కాదు ఇవి, పరిశుద్ధ లేఖనములను నరులకు ఇచ్చాడు దేవుడు. ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఇందులో దేవుని పవిత్రమైన మాటలు మన కొరకు ఉన్నాయి. మానవ చెడు నడతను, అపవిత్రతను, అవిధేయతను తొలగించడానికి ఈ మాటలు ప్రయోజనకరమైనవి. మన హృదయంలో మూర్ఖముగా ఉంటే మూర్ఖత్వాన్ని మార్చుకోమంటున్నాడు. మనం అవిధేయులుగా ఉంటే అవిధేయత నుండి విడిపించమని కోరుతున్నాడు, విడుదల పొందండి అని కోరుతున్నాడు. స్వచ్ఛతగా మీరే ఆ పని చేయండి. మీరు నన్ను బ్రతిమాలుకోండి, నేను మీకు ప్రేమను
మీకు దైవత్వమును, దేవుని రాజ్య కృపను ఇస్తానని చెప్తున్నాడు. మీ పంటలు పాడైపోతే, మీ పంటలు పాడయ్యే పురుగులను నేను గద్దిస్తానంటున్నాడు ఆయన. మనం ఆయన మాట వినడానికి ప్రయత్నం చేద్దాం, ఆలకిందాం. అయితే వారట, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని మాటను ఆలకించరు, శిక్షకు లోబడరు. ఏమండి, యెహోవా యందు భయభక్తులు ఉంచరు, దేవుని గద్దింపునకు లోబడరట. ఇది ఎంత విచారమైన విషయమో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని యెషయా భక్తుల్లో, యెషయా గ్రంథంలో ఒక మాట 8వ అధ్యాయంలో, మనము 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చదువుతాం. అక్కడ రాయబడిన మాట ఒకసారి ఆలోచన చేయండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనంలో, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకున్న వారికి మీకు శ్రమ. ఎవరికి శ్రమ చెప్పండి? ఇప్పుడు అసలు స్థలం ఎక్కడా మిగల్చట్లేదు, స్థలాలు పొలాలు ఎక్కడా మిగల్చట్లేదు. అదంతా నాకే కావాలంటాడు, ఇదంతా నేనే కొనుక్కోవాలనుకుంటాడు. అది అన్యాయంగానో అక్రమంగానో అక్కడ వాక్యంలో చెప్తున్నాడు. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని వారికి శ్రమ. చెప్పండి, ఎవరికి శ్రమ? దేశములో ఉన్న మూర్ఖత్వము కలిగిన వారికి శ్రమ, భ్రష్టత్వములో జీవించుతున్న వారికి శ్రమ, ఇల్లుకు ఇల్లు పొలాలకు పొలాలు కలుపుకున్న వారికి శ్రమ. చెప్పండి, ఇది న్యాయమా అన్యాయమా? దేవుని మాటలు సత్యమే. నరులలో జరుగుతున్న అన్యాయమును గూర్చి దేవుడు మాట్లాడుతుంటే మనం వినాలి. పొలాలకు పొలాలు కలుపుకుంటున్నారు కదా, స్థలాలకి స్థలాలు కలుపుకుంటున్నారు కదా, జరుగుతుంది ఏంటి? శ్రమే కదా. మనం ఊళ్ళ నుంచి వచ్చాం కదా, విలేజెస్లో పొలాల గట్లను కలిపేసుకుంటారండి చాలామంది. సరిహద్దు రాళ్ళు వాళ్ళు పొలంలో పాతేసుకుంటూ ఉంటారు, కలుపుకుంటూ పోతారు. చాలామందికి ఈ సత్యం తెలియదు అనుకుంటా. అలాంటి పొలాలు ఒకవేళ కలుపుకుని నీవు రాత్రే ఆ గట్టును తీసి ఇంకో గట్టుకి ఇలా మార్చుకుంటూ ఉంటుంటే నిన్నెవరు చూడరు అనుకుంటావు కదా. సర్వశక్తి గల దేవుడు పైన ఉన్నాడు, ఆయన ఆకాశమందున్నాడు, నరులను పరిశీలన చేస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడు. ఇల్లుకి ఇల్లు కలిపేసుకుంటున్నావా? పొలానికి పొలాన్నే కలిపేసుకుంటున్నావా? ఈ దేశంలో నువ్వు ఒక్కడవే నివసించాలనుకుంటున్నావా? అన్యాయంగానో అక్రమంగానో మోసముగానో నీవు ఈ పని జరిగిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. అందుకే లోకంలో ప్రజలందరికీ శ్రమ. చేసే పని కనబడకపోవచ్చు, ఒక దినాన్ని అది కనబడుతుంది. పిల్లరా, వ్యవసాయదారులారా చూడండి, ఇక్కడున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారులారా, స్థలము న్యాయమైందేనా? మీ పొలము న్యాయమైనదేనా? మీ చేస్తున్న పని న్యాయమైనదేనా? మీ జీవితంలో అది శ్రేష్టమైనదేనా? మీరు కష్టపడి సంపాదించుకున్నదేనా? లేక అన్యాయముగా ఎవరిదైనా దాచుకుంటూ భూమి మీద మనమే జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నామేమో, దాని కొరకు శ్రమ దాగి ఉంది. అందుకే ఎందుకు శ్రమ వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. మన జీవితంలో జరుగుతున్న ఈ అన్యాయమును బట్టి శ్రమ రాదండి. ఇప్పుడు మాట చెప్పండి, అది అన్యాయం అని తెలిసినప్పటికీ చాలామంది అన్యాయమే చేయడానికి ఇష్టపడతారు. అది అన్యాయమని ఎరిగినప్పటికీ అలా చేయడానికి, అలా బ్రతకడానికి ఇష్టపడతారు. మరి ఇప్పుడు శ్రమ రాకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? శ్రమలు మనలను తరుముకు రాకపోతే ఏం జరుగుతుంది? మన దేశం న్యాయంగా ఉంటే, మన దేశ ప్రజలు న్యాయంగా ఉంటే, మనం చేస్తున్న ఆరాధన న్యాయమైనదైతే, మన ప్రార్థనలు యథార్థమైనదైతే తప్పక దేవుడు మన పట్టణాన్ని దీవిస్తాడు, మన పల్లెలను ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు. అన్యాయంగా చేస్తూ అన్యాయంగా జీవిస్తున్న దేశము ప్రజలు ఎలా బాగుపడతారండి? శ్రమ లేకుండా ఎలా ఉంటుందండి? ఆలోచన చేద్దాం.
ఈ పునరుద్ధాన సమయంలో ప్రభువు మన జీవితాన్ని శ్రేష్టమైనదిగా ఉండాలని, మన పట్టణములు క్షేమంగా ఉండాలని, మన పల్లెలు దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతుంటే మనమేమో అన్యాయంగా, అక్రమంగా, అవిధేయతతో అన్యాయంగా జీవిస్తుంటే దేవుడు అంగీకరిస్తాడా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి మనలో మనం ప్రశ్న వేసుకుందాం. ఇంకొక మాట చదవండి పరిశుద్ధ గ్రంథములో, హబక్కు గ్రంథము దేవుని వాక్యములో చెప్పబడిన మాటను ఆలోచన చేద్దాం. పేజీ నెంబర్ 771, 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. కర్రను చూసి, దేన్ని చూసండి? కర్రను చూసి ఏమని? మేలుకోమనియు, అమ్మా మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ? ఎందుకు శ్రమ? కర్రను చూసి. ఒక కర్ర కట్టె, ఆ కట్టెని చూసట మేలుకో అని చెప్పడం. ఇంకా మూగరాత్రిని చూచి లెమ్మని చెప్పువారికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడును గాని దానిలో శ్వాస ఎంత మాత్రము లేదు. శ్వాస ఎంత మాత్రము లేదు. ఒక కర్రలో, ఒక రాతిలో ఎంత మాత్రము శ్వాస ఎంత కూడా లేదు, కొంచెం కూడా లేదు. అర్థమైందా? కొంత కూడా లేదు. కానీ దాన్ని ఏమని చెప్తున్నారట? నువ్వు మేలుకో. ఏం చెప్తున్నాడు? నువ్వు మేలుకో. కర్ర ఏమంటే మీ ఇంట్లో ఒక మూలన కర్ర ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు? ఒక్కొక్కరిని కొట్టడానికో, లేకపోతే ఏదైనా పాము వస్తే దాన్ని చంపడానికో ఏదో చేస్తూ ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా ఆ కర్రను పట్టుకుని చెప్పండి, నువ్వు మేలుకో, పొద్దుట ఎర్లీ మార్నింగ్ లిగు అని అంటే బాగుంటుంది. మళ్ళీ పిచ్చోళ్ళు అనుకోరండి. అలాగే ఒక రాయిని చూసుకుని, ఇది రాయి, దీంట్లో ఏమైనా ఊపిరి ఉందంటారా? నువ్వు అని ఊతే ఏమైనా గాలి పోనీ లోపలికి వెళ్తుందా? నువ్వు ఊదిన గాలి పోనీ ఇందులో నుంచి బయటకు వస్తుందా? లేదు. దీని గురించి మనం ఏమంటున్నాము? లెమ్మని చెప్పువానికి శ్రమ. అవును, శ్రమే. వినండి ప్రియులరా, లోతుగా కొంచెం అర్థం చేసుకోండి. వాక్యం చెప్తుంది దేవుని మాట వినేవారుగా ఉండాలి. మనమేమో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ శ్రమను అనుభవిస్తున్నాము. శ్రమ తెచ్చుకుంటున్నాం మనకే. అందుకే శ్రమలు ఏమిటి కర్మ, ఏమిటి బాధ అని అందరూ వాపోతున్నారండి. తెలుసుకోండి సత్యమేంటో. ఒక కర్రను చూసో, లేక ఒక రాతిని చూసో అందులో జీవం ఉన్నదని, అందులో మరి శ్వాస ఉన్నదని ఆలోచన చేయొద్దు దయచేసి. ఇలాంటి వారికి శ్రమ అని దైవ గ్రంథము మనకు తేటగా తెలియచేస్తుంది. ఇదే అధ్యాయంలో చూడండి 6వ వచనం చదువుదాం. 6వ వచనం, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. తాకాటు సొమ్మును విస్తారముగా పట్టుకుని వారికి శ్రమ. ఎవరికి శ్రమ అండి? శ్రమలు ఎవరికండి? తనది కాని దాన్ని ఆక్రమించుకోవడం. భూములు ఆక్రమించుకుంటున్నారు, వస్తువులను ఆక్రమించుకుంటున్నారు, వ్యక్తులను ఆక్రమించుకుంటున్నారు. తనది కాని వస్తువులను, తనది కాని దాన్ని. మీది కాదు కదండి వస్తువు, మీ ఇరుగు పొరుగు వారిది మీకెందుకండి? మీరు కష్టపడి పని చేసుకుని సంపాదించుకోండి. ఒకవేళ మీది కాదని దాన్ని మీరు పట్టుకుంటే మీరు శ్రమ అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, పక్కవారి వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా? వద్దొద్దు, వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళే అవి.
మీ ఇంట్లో ఉంటే మీకే ప్రమాదం. మీ వస్తువులు మీరు వాడుకోవాలి, లేక మీకున్నది మీరే అనుభవించవచ్చు. కానీ మీకు లేనిది వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని దాన్ని ఆక్రమించుకుని, పొలమైన, స్థలమైన, ఇల్లైనా, వ్యక్తులైనా ఆక్రమించుకుని ఇది నాది అని అనొద్దు. అండి, ఇది నాది అని అంటే అది నీకు శ్రమ. చెప్పండి, ఇప్పుడు ఎవరు శ్రమపరచబడుతున్నారు? వ్యక్తులలో అక్రమమైన స్థితి, అన్యాయమైన స్థితి ద్వారా వారు బ్రతుకుతున్నందున వారు శ్రమను అనుభవిస్తున్నారు. మన ప్రభు అలా చెప్పలేదు. న్యాయంగా జీవించమని కోరాడు, నువ్వు కనికరము కలిగి జీవించమని కోరాడు. శ్రమకు గురి కావద్దు, దేవుని వాక్యంలో చెప్తున్నాడు. అందుకని ఇంకొక మాట ఈ అధ్యాయంలోనే చదవచ్చు, చాలా విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. హబక్కు గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. కోటలు కట్టుకోవద్దు. నరహత్య చేసి, ఏమండి, నరహత్య చేసే పట్టణానికి ఏముంది? శ్రమ. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేయవలసిన భారమైంది. ఏమనంటే, ప్రభువా, మా పట్టణంలో ఎలాంటి నరహత్యలు లేకుండా సహాయించి, నరులు చంపుకోకూడదు నాయన, మటలు చేయకూడదు, రక్తం చెందించకూడదు. నరహత్య పాపం. వాళ్ళ సొత్తు నిమిత్తమా, ఇంకా మరి వేరే కారణాల చేత వారిని మేము హత్యగా ఇస్తున్నామా? మమ్మల్ని క్షమించు. మా పట్టణం అందుకే శ్రమ పొందుతుంది. మా పట్టణాల్లో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, మా పల్లెల్లో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. భూతగాదాలు కదండి. మనిషిని ఒక్కడు పట్టుకుని అందరూ ఏటాడి కొడుతూ ఉంటున్నారు, చంపుతూ ఉన్నారు. మన పట్టణానికి అందుకే శ్రమ అండి. మనం వ్యక్తులను ప్రేమించాలే కానీ వారిని గాయపరచకూడదు, వారిని హత్యలు చేయకూడదు. ఈనాడు ఎన్ని పోలీస్ స్టేషన్లు అయినా సరిపోవట్లేదు, ఎన్ని జైళ్ళు అయినా సరిపోవట్లేదు. ఎందుకంటే వారు హత్యలు చేసి జైళ్ళకు వెళుతున్నారు తప్ప ఆ పని మారుకోవట్లేదు. ఇలాంటి రక్తపాతముతో జీవిస్తున్న పట్టణంలో ఆ ప్రజలకు సమాధానం ఎక్కడుంటుంది? నెమ్మది ఎక్కడుంటుంది? ఆ పట్టణానికి శ్రమ కాకపోతే మరి ఏమిటి? అవును కదా, మా పట్టణంలో మా పట్టణ గతి లేక మా ప్రజల గతి ఎందుకయ్యా ఎలాగుంది అని మేము ఆలోచిస్తే నీ వాక్యము సెలవిస్తూ ఉంది. అంటాడు, నరహత్య చేత ఆ పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలగుదురు. ప్రయాసపడుతున్నారు కానీ ఏమవుతుంది? అగ్నిపాలగుదురు. ఇంకా చదవండి. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే. అవును కదా, ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి జ్ఞానముతో నిండి ఉన్నది. తన పొరుగు వారిని మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిగి ఉగ్రతను కలిపి తాగనిచ్చి వారికి మత్తులుగా చేయు వారికి శ్రమ. శ్రమ శ్రమ శ్రమ. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఘనతకు ముందుగా ఏమండి అవమానము మీ జీవితానికి వస్తుంది. అవమానం అవమానం అవమానం. నేటి దినాన్ని అవమానమే. మన పట్టణంలో అవమానం, కీర్తి లేదు, ప్రతిష్ఠత లేవు. మన వార్తలు చదువుతున్నప్పుడు ఆయన చెప్తున్నారు, ఏమంటే తాగుబోతుల గురించి మనం ఆలోచిద్దామని అంటారు. అయ్యో ఎంత విచారం అండి. తాగుబోతులు అనే మాట అనిపించుకోవడమే చాలా విచారంగా ఉంటుంది. వేదన. దొంగవాడు, మోసగాడు, అన్యాయస్తుడు, ఈ పేర్లు మనం పలకటానికే లేక వినడానికే అంత అసహ్యంగా ఉంటున్నాయి. ఇలాంటి పట్టణం, ఆ పట్టణం అండి
మీరు కొన్ని పట్టణాల సంగతి, కొంతమంది వ్యక్తులు చాలా ఘనంగా ఉంటున్నారు. ఈ మధ్యన కిమ్ అనే ఒక వ్యక్తిని గురించి చెప్తా ఉన్నారు. అతని పరిస్థితిని గురించి మీరు ఆలోచిస్తున్నారు. అందరు ప్రపంచాన్ని అంతటికీ తెలుస్తూ ఉంది ఈ సంగతులు, మనం అనుకోవడం కాదు. అంతకుముందు చాలామంది వ్యక్తులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పట్టణానికి నాశనం, ఆ ప్రజలకు నాశనం జరుగుతూ ఉంటుంది వాళ్ళ బట్టి. అందుకే మన పట్టణంలో దుర్మార్గత, దుష్టత్వం నుండి దూరం అవుదాం. ప్రేమను, అనురాగాన్ని పంచుదాం. శాంతి సమాధానాలకు నిలయముగా మన పట్టణాన్ని చేసుకుందాం. దానికి మనం చేయవలసిన పని ఏంటంటే మనం దేవుని మాట వినడమే. హల్లెలూయా. దేవుని మాట విన్న ఏ పట్టణమైనా దీవెనగా ఉంటుందండి. దేవుని మాట విన్న ఏ ప్రజలైనా ఆశీర్వాదకరంగా ఉంటారు. వారి శ్రమలో ఉన్నప్పటికీ శ్రమలో నుండి దేవుడు వారిని విడుదల చేస్తాడు. కాపరిగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు. ప్రియులారా, అన్యాయం చేయొద్దు, అక్రమంగా జీవించొద్దు, అన్యాయపు నడతలను నడుచుకోవద్దు. అది మన పట్టణం పైన ప్రభావం చూపిస్తుంది. అందుకనే వ్యక్తులుగా మనం కూడా మన గృహంలో నివసించినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి ఎవరికి అన్యాయం చేయొద్దు. మన తోటివారి, ఇరుగు పొరుగు వారికి కూడా అన్యాయం చేయొద్దు. న్యాయంగా జీవిద్దాం. మనం వారి కోసం ప్రార్థన చేద్దాం, వారి కొరకు ప్రేమిద్దాం, వారిని దేవుని కొరకు నిలుపుదాం, దేవుని మాటలు వినేవారుగా చేద్దాం. మనం దేవుని మాట వినే ఏ పట్టణమైనా ఏ ప్రజలైనా కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. అందుకనే సంఘాన్ని మరీ నేను చెప్పేది ఏంటంటే, అయ్యా మనమందరం దేవుని మాటలు విందాం. ఇవి దొరకని దినాలు వస్తున్నాయి, ఇప్పటికే వచ్చాయి కదండి దొరకని దినాలు. చాలామంది ఏమంటారంటే మేము మందిరానికి వెళ్తే చాలా వాక్యం వినేద్దు అని అనుకుంటారు. మరి ఇప్పుడు కూడా వినొచ్చు, కానీ ఇప్పుడు మన పనులు ఉంటాయి, దేవుని పనిని పక్కన పెడతాం. ఆ వాక్యాన్ని విందాం, దేవుని వాక్యాన్ని విందాం, పరిశుద్ధ వాక్యాన్ని విందాం అని అంటాడు. నీవు శ్రమ పడవద్దు, నీవు శ్రమ అనుభవించవద్దు. ఇంకొక మాట మనం చదవండి. ఇంకా మీకా గ్రంథంలో 2వ అధ్యాయము, మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. దేవుని వాక్యము సెలవిచ్చిన మాట, మంచం మీద పరుండి మోసపు క్రియలను యోచించుచు దుష్కార్యములు చేయవారికి ఏమండి? శ్రమ. చెప్పండి, ఎన్ని విధాలుగా శ్రమలు ఉన్నాయో మనము ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుని వాక్యం వింటున్నాం. ముష్కరమైన స్థితి, దుష్టత్వము, దేవుని మాట వినకపోవడం, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం, ఇవన్నీ మన పట్టణానికి మనకు శ్రమ తెచ్చిపెట్టేవే. అలాగే మనం మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచిస్తూ ఉన్నాం. అందుకే మొదట నేను చెప్పాను, మీ హృదయంలో లోపల ఏం ఆలోచిస్తున్నారు? కూర్చుండా, మంచం మీద ఉండా, పరుండా, ఎలాగ ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీరు మంచం మీద పండుకున్నారనుకోండి, విశ్రాంతి తీసుకోవడానికే, చెడ్డ ఆలోచనలు ఆలోచించడానికి కాదు, పాపపు ఆలోచనలు ఆలోచించడానికి కాదు. సాధారణంగా మనం మంచం మీద పరున్నప్పుడు పాత జ్ఞాపకాలన్నీ వస్తాయంట. అప్పుడెప్పుడు నీ జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా నువ్వు పరుండే ఆ మంచం పైన ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయట. మీరు గమనించండి. అది ఆలోచించొద్దు అంటాడు దేవుడు. నీ పాపపు వెనకటి స్థితిని అది గుర్తు చేసుకోకు. నూతనంగా ముందుకు ఎలాగ వెళ్ళాలి? ప్రభువా, ఈ శ్రమ సమయమందు నేను ఎలా జీవించాలి, ఎలా తీర్చుకోవాలి ఈ శ్రమ నుండి? నిన్ను ఆశ్రయించడం ద్వారా, నీ మాట వినడం ద్వారా, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నాకు ఆలోచనలు, నూతన ఆలోచనలు నాకు ఇస్తాను. ఆ ఆలోచనను బట్టి నేను వెంబడించుటకు యోగ్యత నాకు దొరుకుతుంది. ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది, మంచం మీద పరుండి ఏం చేస్తారట? మోసపు క్రియలు
యోచించుచు దుష్కార్యములు చేయువారు శ్రమ. దుష్కార్యములు చేయువారికి శ్రమ. రేపొద్దుట ఎవరికి స్పాట్ పెడదాం, ఎవరి ఇల్లు దోచుకుందాం, ఎవరి పొలం దోచుకుందాం, ఎవరి ఆస్తిని లాగేసుకుందాం అనే ఆలోచనలు ఉన్నాయి చూసారా, అవన్నీ చెడ్డవే. నీకది మేలు కాదు, నీ పట్టణానికి క్షేమం కాదు. కాబట్టి మంచి ఆలోచనలు చేద్దాం, కీడు కలిగించే ఆలోచనలు వద్దు, శ్రేష్టమైన మంచి ఆలోచనలు చేద్దాం. చూడండి, వాక్యంలో సెలవిస్తున్న మాటలు యెషయా గ్రంథంలో ఈ మాటలు చదవండి. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు దేవుని వాక్యంలో ఉండి సత్యాలను మనం నేర్చుకుందాం. ఇక్కడ మనుషులు ఇలాగ అనుకుంటారట. చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటని ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపని తీపి చేదని ఎంచుకుని వారికి శ్రమ. చూసారా, ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ అంటే కీడు మేలని మేలు కీడని చెప్పుకుని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకుని వారికి శ్రమ. మీరేమనుకుంటున్నారు? ఈ వర్తమానం వింటున్న వారులారా, మీరేమనుకుంటున్నారు? లోకంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మేలేమో కీడంటున్నారు, కీడేమో మేలు అని చెప్తున్నారు. చీకటేమో వెలుగంటున్నారు, వెలుగేమో. ఏమండి, వెలుగును మార్చగలుగుతామా? చీకటిని మార్చగలుగుతామా? కీడును జరిగితే కీడును మార్చగలుగుతామా? మేలు జరిగితే మేలు. ఇవన్నీ అలాగే ఉండాలి. మేలుగానే ఉండాలి. కీడు మేలునేమో కీడుకు మార్చి, కీడునేమో మేలుకు మార్చి. ఏంటి ఈ తారుమారేంటి? మనిషి హృదయము తారుమారుగా ఉంది. హృదయం తలంపులు. ఎవరైనా తప్పు చేస్తారనుకోండి, వాళ్ళ గురించి ఏమంటారంటే, మేము కూడా మీరు చేయకుండా ఉంటారా అంటారు, కానీ అయ్యో చెయ్యొద్దమ్మా అని ఎవరు ఖండించరు. ఈ రోజుల్లో తప్పులు చేసిన వాడిని వెనకాల వేసుకుని వస్తున్నారు. ఒక హత్య చేసిన వాడిని, లేక ఎక్కడో దోచుకున్న వాడిని. ఏమండి, లోకంలో చూస్తున్నారు కదా, బ్యాంకులు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఎవరికి అప్పులు ఇచ్చాయి? అందరికీ తెలిసిన సత్యాలే. ఏదో నేను కొత్తగా మీకు చెప్పి నేర్పవలసిన పనేమి లేదు. ఏమంటే సామాన్యుడికి అప్పు ఇవ్వడానికి బ్యాంకుల ముందుకు రావు. 100 గొజ్జులు వేస్తారు, 100 డాక్యుమెంట్స్ ఇచ్చేయాల, లేకపోతే నీకు ఇచ్చే ₹1,00,000 కూడా ఇవ్వరు. కానీ ధనవంతులకి ఏమీ అక్కర్లేదు. వాళ్ళు ఎగ్గొట్టినా పర్లేదు. వాళ్ళు ఊర్లు దాటి వెళ్ళిపోయినా ప్రభుత్వం నాయకులు అందరూ అండగా ఉంటారు వాళ్ళకి. ఎంత ధర్మం అండి ఈ లోకంలో. మరి రాకపోతే, శ్రమ రాకపోతే ఏమవుతుందో చెప్పండి. వీడెవడో గాడుగా చెప్తున్నాడు వాక్యం అనుకుంటున్నారేమో. వీళ్ళరా, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. అసలు మన దేశంలో ఎందుకు ఇలాంటి శ్రమ కలుగుతుంది అని ఒక ప్రశ్నతో ప్రారంభించబడిన ఈ వాక్యము ఈరోజు మన దేశంలో జరుగుతున్న న్యాయాన్ని బట్టి, మనుషులు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, వారు చీకటిని వెలుగుగా మార్చడం బట్టి, లేక వెలుగును చీకటిగా ఉందని అనుకోవడం బట్టి, కీడును మేలు అనుకోవడం బట్టి, మేలు కీడును అనుకోవడం, ఇలాంటి స్వభావం ఉన్నప్పుడు మన దేశం శ్రమకు గురి కాకపోతే దేనికి అవుతుందండి? క్షేమానికి గురవుతుందా? శ్రమకు గురవుతుంది. అందుకే నేడు ఈ వర్తమానం వింటున్న ప్రియులారా, నేను మీకంటే జ్ఞానవంతుని కాదు, దేవుని వాక్యము ఇలా ఉంది అని మీ ముందుంచుతున్నాను. మీ అందరికీ దేవుని వాక్యం చదవడం వచ్చు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం వచ్చు. ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు నన్ను హెచ్చరించమని ఈ మాటలు చెప్పాడు. కాబట్టి మన జీవితంలో, మన దేశంలో, మన ప్రాంతంలో, మన ప్రజలకు ఎందుకు శ్రమ కలుగుతుంది అని ఒక్కసారి యోచన చేసి లోపాన్ని సరిచేసుకుని సరిదిద్దుకుంటే, దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన వైపు తిరిగితే మనలో ఉన్న నేరపూరితమైన మనసును ఆయన క్షమిస్తాడు. ఆయన
ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అందుకే వాక్యంలో మనకు సెలవిస్తుంది. ఇంకా కొన్ని మాటలు కొంచెం కష్టమైన మాటలుగా ఉండొచ్చు, కానీ చదవలసిన వారమై ఉన్నాం, చదవాలి తప్పకుండా. ఎందుకంటే దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం వ్యక్తులను సరిచేస్తుంది. ఇది దేవుని పిల్లలుగా జీవించడానికి ఇది ప్రయోజనకరమైన దేవుని వాక్యం. అందుకని ఆమోసు గ్రంథము చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథం దేవుని వాక్యం చెప్తున్న మాటలు 5వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి. దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఆమోసు గ్రంథంలో. ఆయన అంటాడు, యెహోవా వాక్కు, నన్ను ఆశ్రయించండి. మీరు నరులను కాదు, రాజులను కాదు, ఆస్తి అంతస్తులను కాదు, మేడ మిత్రులను కాదు, మీకున్న బంగారాన్ని కాదు, నన్ను ఆశ్రయించండి అని యెహోవా అయిన రక్షకుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు వినాలి, జాగ్రత్తగా గమనించండి. చదవండి. బేతేలును ఆశ్రయించుకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా అగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. స్తోత్రం చెల్లించండి. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇప్పుడు మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కదా. బహుశా మీరు అనుకోవచ్చు, పాత నిబంధనలు కదండి మాటలు అంటే, అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడు. దానియేలు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకుల దేవుడు, యాకోబు దేవుడు, ఏంటి మన దేవుడు. హల్లెలూయా. అందుకని యెహోవాను ఆశ్రయించండి, నరులను ఆశ్రయించకండి, కీడును మేలును మరి కలిపి మార్చకండి. యెహోవాను దుష్టత్వం చేయకండి, ముష్కరులుగా ఉండకండి, దుర్మార్గులుగా ఉండొద్దు. యెహోవా స్వరం వినండి, ఆ వాక్కు నీ జీవితానికి మేలు కలుగుతుంది. అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. చదవండి. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేసెను. న్యాయము అన్యాయములకు మార్చి నీతిని నేలను పడద్రోయి వారులారా. ఎవరండి? ఎవరు? పట్టణాల్లో, పల్లెల్లో, ప్రజల్లో, లోకములో ప్రజలు ఎలా ఉన్నారట? న్యాయమును అన్యాయముగా మార్చి నీతిని నేలను పడవేయి వారులారా. ఎంత భయంకరమైన ఈ మాట చదువుతున్నప్పుడు అర్థం చేసుకోండి. శ్రమ ఎందుకు కలుగుతుంది అని అంటే, న్యాయాన్నేమో అన్యాయంగా మార్చేశారు, నీతిని నేలను పడవేశారు. ఇక నీతితో సంబంధం లేదు మనకి. బహుశా నేను అనుకుంటున్నాను, ఈ నీతి న్యాయములను మరిచిన మనుషులకు ఈరోజు చనిపోయిన స్థలం దొరకట్లేదు. చనిపోయినా ఆ గుట్లుగా శవాలను అలా పాడేయవలసి వస్తుంది. భూమి కూడా ఒప్పుకోవట్లేదేమనిపిస్తుంది నాకైతే. అంటే మానవుడు అంత కఠినంగా కరుకుగా మారిపోయాడు. ఇలా నా వాక్యం వింటున్నారా? దేవుని గ్రంథంలో చెప్పబడిన మాట. మీరు అనుకోవచ్చు, ఇది ఆ సందర్భంలో ఇలా రాశాడు, ఇలా చెప్పాడు. కాదు, ఈ సందర్భానికి కూడా అది పనిచేస్తుంది. ఇప్పుడుందా? న్యాయం ఉందా? ఇప్పుడు న్యాయం ఉందా? ప్రజలలో న్యాయము జీవిస్తుందా? నీతి నివసిస్తుందా? నీతిమంతులు కనబడుతున్నారా? మరి జ్ఞాపకం చేసుకోండి, అప్పటి కాలంలోనైనా ఇప్పటి కాలంలోనైనా న్యాయముగా ఉంది, నీతిగా కూడా ఉంటుంది. అది మారదు. దాన్ని మార్చుతున్న వారిని గురించి ఆయన ఈ వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. ఇలా చేస్తున్నందున మనకు జరుగుతున్న పరిస్థితి ఏంటో దేవుని వాక్యం చదువుదాం. చదవండి ఇంకా కొంచెం కిందకి. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశిర నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయగలవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని
పారచేయువాడు. అంటే దేవుని సామర్థ్యత కలిగిన వాడు, దేవుడు సామర్థ్యత కలిగిన వాడు. ఆయన చేయగలడు. మనుషులు దాన్ని మార్చడానికి లేదు. నీతి నీతిగానే ఉంచాలి, న్యాయం న్యాయంగానే ఉంచాలి. నీతిని అన్యాయంగా, అన్యాయం నీతిగా మార్చకూడదు. దేవుని సన్నిధిలో ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, అంతే. హల్లెలూయా. ఇంకా మనం చదువుదాం. ఆయన పేరు యెహోవా. ఆయన పేరు యెహోవా. యెహోవాను ఆశ్రయించాలి. అందుకే యెహోవాను ఆశ్రయించాలి మనం. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. అబ్బో, ఇప్పుడు జరుగుతుంది అదే. ఎవరైనా మేలు చేద్దామని అంటే వాళ్ళ మీద పగబడతారు. అది తప్పురా అని చెప్తుంటే వాళ్ళకి పగబడతారు. ఇప్పుడు చూడండి, కొంతమంది వీధుల్లో యవనస్తులు గుంపులుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని, ఒరే బాబు ఎందుకురా మీ ఇంటికి వెళ్ళి ఆడుకోరా, ఇక్కడ ఎందుకురా అని అన్నాం అనుకోండి, మొబైల్ ఏంది అంటాడు. ఈ మధ్య కాలంలో చాలా గొడవలు మన వాట్సాప్లోను ఫేస్బుక్లో చూస్తున్నాం, వార్తల్లో. చిన్నపాటి గొడవ, ఈ కరోనా గురించి మీరు బయటకు ఎందుకు వచ్చారు, లోపలికి వెళ్ళండి అన్నారంట. మీరెందుకు వచ్చారు అని చెప్పి ఒకరినొకరు కొట్టుకుని హడావడి చేసి అంతా కేసులు పెట్టుకున్నారు. కరోనా కంటే ఎక్కువైపోయింది గొడవ. ఇప్పుడు న్యాయం చెప్తాం, మేలు చెప్పాలనుకుంటే వాళ్ళకి ఏమవుతుందట? పగబట్టుదురు. యథార్థంగా మాట్లాడు వారికి అసహించుకుందరు. వీడు చెప్తున్నాడులే, బాగా చెప్తున్నాడు వీడు అని ఏం చేస్తున్నారు? వాటిని అసహించుకుంటారు. మేలు చెప్పిన వినరు, లోబడరు. అంటే ఇలాంటి కాలం. మనుషుల యొక్క స్వభావం, చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, యవనస్తులు కానీ, మరి ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు వయసు మీరిన వారు కూడా ఇంతే. ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఇలా ఉండమ్మా, ఇలా ఉండకూడదు అని అంటే నువ్వు చెప్తావు నాకు, నువ్వు చెప్పేంత ఇదా? పెద్దవారిని ఎదిరిస్తారు, పెద్దల మాట వినరు. వాళ్ళని ఎలా చూస్తున్నారట? వాక్యం చెప్తుంది, వారి మీద పగపట్టుదురు, యథార్థంగా మాట వారిని అసహించుకుందురు, దోష నివృత్తికి రోకలు పుచ్చుకుని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మనకు వచ్చు బీదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనను మీ పాపములు. చూడండి, మీ పాపములు ఘోరమైన. ఇప్పుడు చెప్పండి, శ్రమ ఎందుకు వస్తుంది? శ్రమ ఎందుకు కలుగుతుంది మనకు? శ్రమ ఎందుకు పొందుచున్నాం? అసలు ఇవేవి ఆలోచించమండి. మనం అంత కరెక్ట్గానే ఉన్నామండి, దేవుడు అన్యాయం చేస్తున్నాడని అంటారు. ఎంత బుద్ధి తక్కువ! మనలో ఎంత అన్యాయం ఉంచుకుని, నరులలో ఎంత అన్యాయమైన స్వభావాన్ని ఉంచుకుని మేము అంత న్యాయంగా ఉన్నామంటే దేవుడు మాకు అన్యాయం చేస్తున్నాడని అంటున్నారు. కొంతమంది ఏమో సంవత్సరం మీద పెట్టేస్తారు, 2020 అసలు బాగోలేదు, 2020 అస్సలు బాగోలేదు, ఈ సంవత్సరం అంతా చాలా నష్టమే, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అని అంటున్నారు. లేకపోతే వ్యక్తుల మీద పెట్టేస్తూ ఉంటారు. వ్యక్తులు ఎలా ఏమంటే ఇంది ఐరన్ లెగ్గండి, ఈ ఫలానా అండి ఫలానా అంటే వ్యక్తుల మీద పెడతా ఉంటారు. కాదండి, మనుషులందరూ చేసిన దోషము, మనుషులందరూ నేరస్థాపన కలిగిన మనస్సు, నేర స్వభావములో జీవిస్తున్నందున కాలాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. ఏమండి, వర్షాకాలం ఎండాకాలంలాగా ఉంది, ఎండాకాలం వర్షాకాలంగా ఉంటుంది. ఇది చలికాలమో కలికాలమో తెలియట్లేదు. ఇది దుష్టకాలం. ఈ కాలం దుష్ట. అందుకే మనందరం ఏం చేయాలా? ఈ కాలమందు మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అందుకే ప్రస్తుత కాలంలో ఇలా జీవిస్తున్నందున ఒక ఘోరమైన పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటి? 18వ వచనం చదువుదాం. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా. దేవుని రాకడ వస్తే పోతుంది, గొడవ పోతుంది అనుకుంటున్నారా? అది ఎలా ఉంటుందో తెలుసా? అది చాలా భయంకరమైనది. దేవుని రాకడను మనం ఎదుర్కోవాలని
ఆలోచన చేస్తే అది ఇంకా ఎక్కువ భయంకరమైన పరిస్థితి. ఎలా ఉంటుందో చూద్దాం, చదవండి. యెహోవా దినము వచ్చుట వలన యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. యెహోవా దినాన్ని కోరుకుంటాం. దేవుడు అక్కడ వస్తే బాగుండంటే అందరిని తీసిపోతాడు. వెళ్ళిపోదాం మనం అందరూ వెళ్ళిపోవడానికి లేదు. ఎవరు తమ జీవితాన్ని స్వపరీక్ష చేసుకుని తమ పాపముల విషయంలో పశ్చాత్తాపడి తన అపరాధముల విషయంలో తన నేరస్థాపన విషయంలో మరి దేవుని ఎదురుకు వచ్చి మారు మనసు పొందుతారో వారి జీవితాన్ని బట్టి ప్రభు వారిని అంగీకరిస్తారు. అంతేగాని అందరూ రానివ్వండి, అందరూ కట్టకట్టుకుని వెళ్ళిపోదాం అనుకోవడానికి లేదు. యెహోవా దినము అది ఇంకా ఘోరమైనది. ఎలా ఉంటుంది చదువుదాం. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొని ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వారిని కరుచున్నట్టు ఆ దినము ఉండును. ఇప్పుడు అదే దినంగా జరుగుతున్నట్టుంది మనకి. ఎలా ఉంది? ఒకడట సింహం నుండి తప్పించుకుని వెళ్ళాడంట, ఎలుగుబంటికి ఎదురయ్యింది. సరే, ఎలుగుబంటిని కూడా తప్పించుకుని వెళ్ళిపోయి గోడ మీద చేయేసాడు. అమ్మయ్య ఇంటికి వచ్చేసాను అనుకుంటున్నాడు. అక్కడ పాము, ఆ చేతి మీద పాము కరోనా రెడీగా ఉంది. ఇప్పుడు అలాగే కరోనా వచ్చింది. కరోనా తర్వాత గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయిన తర్వాత 2 రోజుల్లో తుఫాను వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. దేవుని రాకడ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి మనం చెప్పండి. ఈ శ్రమలు రాకుండా ఉండవు, శ్రమలు వస్తూనే ఉంటాయి. ఎవరి మట్టుకు వారు తమ స్వభావం దేవునికి ఇష్టమైన రీతిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాన్ని ప్రభువుకి అర్పించుకుందాం. దైవ గ్రంథమునకు లోబడదాం. ఈ వాక్యములు ఎలా సెలవిస్తున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో రోమపత్రిక, చివరిగా రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం కొత్త నిబంధనలో. ఎందుకంటే దేవుని ప్రేమను తెలుసుకుందాం. దేవుని ప్రేమకు మనము బద్దులుగా అవుదాం. మన జీవితాన్ని మార్చుకుందాం. అమ్మా, అయితే దేవుడు మన ఎడల దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనము దేవుని ప్రేమలో జీవించాలని కోరుకుంటున్నాడు. మన ప్రేమ దైవ ప్రేమగా మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుని వాక్యం చాలా క్లియర్గా రాస్తుంది. చక్కటి మాటలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ప్రియులారా, రక్షణ కావాలా? ఈ పట్టణంలో నుండి నీకు రక్షణ కావాలా? నీవు నివసిస్తున్న స్థలంలో నుండి నీకు రక్షణ కావాలా? అయితే యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుని, నీ పాపముల విషయంలో చనిపోయిన క్రీస్తును నీ హృదయంలో చేర్చుకుని, నీ పాపం విషయంలో ఒప్పుకొని దైవోగ్రత నుండి తప్పించబడతాం. ఎంతకన్నా మార్గం ఇంక లేదు. వేరే మార్గాలు ఏమి లేవు. రాబోయే దినాల్లో ఉగ్రతే. ఈ ఉగ్రత దినముల్లో నిన్ను రక్షించటానికి ఆయన వాక్యం సెలవిస్తుంది. ఏలయనగా సత్తులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిత్యముగా రక్షించబడుదుము. స్తోత్రం చెల్లిందాం. ఆయన యేసు ప్రభు వారు జీవిస్తున్నారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఉపదేశాలు వింటున్న మన జీవితంలో మార్పు చేసుకుందాం, పరివర్తన చేసుకుందాం. ప్రభు, నా ద్వారా ఈ శ్రమ వస్తుంది, నా పట్టణస్థుల ద్వారా శ్రమ వస్తుంది, నా గ్రామస్తుల ద్వారా శ్రమ వస్తుంది. ఎందుకంటే మాలో ఉన్న అన్యాయం, మాలో ఉన్న అతిక్రమం, మాలో ఉన్న దుష్టత్వం, లేక మాలో ఉన్న భ్రష్టత్వం, మాలో ఉన్న ముష్కరత స్వభావం, మాటను వినని స్వభావం, లోబడని స్వభావం బట్టి, దేవుని విశ్వసించని విధానాన్ని బట్టి మాకు శ్రమ కలుగుతుంది.
ఈ శ్రమలో నిన్ను ఆశ్రయించటమే మేలు ప్రభువా. కనుక మీరు మాకు రక్షకుడిగా వచ్చారు, మా పాపముల కొరకు విమోచనకర్తగా వచ్చారు. మీ యందు విశ్వాసం ఉంచే మనసు మాకు దయచేయండి. నీ మాటకు లోబడే వారంగా మమ్మల్ని నిలబెట్టమని ఈ పునరుద్ధాన సమయంలో ఆయనకు ప్రార్థన చేద్దాం. మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. మనలో మన హృదయం ఏ ఏ విషయాల మీద నేరస్థాపన చేస్తుందో ఆ విషయాల మీద మనం సమ్మతిపరుచుకుందాం. ఇప్పుడే, నేడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీ హృదయాలను క్రీస్తుకు అర్పించుకుని మీరు మారు మనసు పొందండి. ఉగ్రతను తప్పించబడదాం. మనమందరము మారు మనసు పొందితేనే తప్ప శ్రమలో నుండి ఎవ్వరూ మనల్ని విడిపించలేరు. కనుక శ్రమ వెంబడి శ్రమ, శోధనలు వెంబడి శోధన కలుగుతున్న ఈ తరుణంలో ప్రభువా, నీవు మా రక్షకుడు, నీవు మా పాప క్షమాపణ ఇచ్చిన గొప్ప దేవుడు. కనుక మా హృదయాలను సిద్ధం చేసుకుంటాం. మా పాపాల విషయంలో పశ్చాత్తాపడి నిన్ను ఆశ్రయించి మారు మనసు పొంది నీ ఎదుట ముందుకు సాగుతామని ఒక చక్కటి తీర్మానం ఈ పునరుద్ధాన సమయంలో చేసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తి గల గొప్ప దేవా, యేసు ప్రభువానికి వందనాలు. ఈ పునరుద్ధాన సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు. మేము శ్రమను అనుభవిస్తున్నాం. శ్రమ వెంబడి శ్రమ వస్తూనే ఉంది. ఆ శ్రమలో నుండి మేము తప్పించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మానవులుగా మా జీవితంలో మేము నివసించే ఏ స్థలంలోనైనా జరుగుతున్న అన్యాయాన్ని బట్టి, అక్రమాన్ని బట్టి, ముష్కరత స్వభావాన్ని బట్టి, భ్రష్ట స్వభావాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకులుగా జీవిస్తున్న విధానాన్ని బట్టి, మా పాపాలని బట్టి, మా అతిక్రమాలను బట్టి మరి ఈ లోకమంతా శ్రమతో ఉంది ప్రభువా. భక్తులు నీ వాక్యంలో ఎన్నో విషయాలు మాకు రాయబడ్డాయి. మా ఆలోచనలో మేము చిక్కబడి మా తలంపులన్నీ మంచివని తలంచు రహస్యముగా లోపల మా పనులు ఎవరికి తెలియవని, మా కార్యాలు ఎవరు ఎరగరని మేము జరిగిస్తున్న దుష్టత్వాన్ని బట్టి మా దేశంలో శ్రమ కలుగుతుంది. నేడు ఈ యొక్క దినమందు మా బ్రతుకులను మార్చడానికి నీవు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి నిన్ను ఆశ్రయించు వారిగా ఉండాలని, నీ రక్షణలో జీవించాలని, నీవు మమ్మల్ని ఉగ్రత నుండి తప్పించే క్రీస్తు అని ఈరోజు నీ వాక్యాన్ని విన్నాం. మాకు నీ వాక్య ఉపదేశం ద్వారా మా జీవితాన్ని సరిదిద్దుకుని నీకు ప్రియమైన పిల్లలుగా శ్రమను ఎదుర్కొనే శక్తిని మాకు అందించి, మా పట్టణానికి, మా ప్రాంతానికి, మా పల్లెలకు, మా ప్రజలందరికీ జరుగుతున్న ఈ శ్రమలో నుండి మాకు విడుదల కలిగించటానికి నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా మేము కర్రను లేక రాతినో కాకుండా కేవలం నిన్ను ఆశ్రయించే వారిగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా జీవించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. నీ కృపలో వారిని వర్ధిల్లొచ్చి, ముఖ్యంగా మా దేశం మీదకి వస్తున్న ఈ శ్రమ, ఈ శోధనలు తప్పించి మీరే మహిమపరచబడమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గమనించండి. మరి ఈ సమయం ముందు మరి మన దేశంలో జరుగుతున్న కరోనా వైరస్ గురించి కొంతసేపు మనం ప్రార్థనలు గడుపుదాం. దయచేసి అందరూ మీ గృహాల్లో ఉండి ఒక్క నిమిషం మనం ప్రభు అయిన క్రీస్తుకి మన ప్రార్థనలు సలుపుదాం. మరి దైవ సేవకురాలు ముందుకు వచ్చి మన కొరకు ప్రార్థిస్తుంది. మనమందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. మనం అందరం కూడా మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే నిలబడి మరి ప్రార్థనలో ఏకీభించాలని మనం చేస్తున్నాను. అమ్మగారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీభిద్దాం. మోకరించగలిగే వారు మోకరించండి. మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నాయన యొక్క నాయన ఆరాధనలో పాల్గొనే భాగ్యం, నీ వాక్యం వినే భాగ్యం మాకు ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి.
మరి ముఖ్యంగా ఈ సమయాన్ని ప్రభా నాయన మా యొక్క ప్రపంచ దేశాలని వణికిస్తున్న తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ఎదుటికి వచ్చి ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో నాయన మా యొక్క ప్రపంచ దేశాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా దాదాపుగా నాయన మా యొక్క భారతదేశంలో నాయన గత 3 నెలల నుంచి ప్రభా ఎంతో విస్తారంగా ప్రభా నాయన ఈ యొక్క కరోనా వైరస్ వ్యాపించి ప్రభా ఎంతోమంది మరణించారు. ఇప్పటికే నాయన ఎంతోమంది వ్యాధిగ్రస్తులుగా పడి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నాయన నీ పాదాలు పట్టుకొని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థన ఆలకించువాడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, నీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా నాయన అయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నాయన ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల వారి యొక్క పాపాలను క్షమించి వారి యొక్క దేశాన్ని స్వస్థపరుస్తానన్న వాగ్దానం ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి నాయన మా యొక్క ప్రజల పాపాలను ప్రభా మా యొక్క పాపాలను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించు దేవా నాయన, మా ప్రజలను క్షమించు దేవా, మా దేశాన్ని క్షమించు దేవానికి స్తోత్రము తండ్రి. అయ్యా ఎంతగానో రోజు రోజుకు ప్రబలుతూ ఉన్నది ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా అధికారులు నాయకులు నాయన ఎంతో నాయన ఆలోచన చేస్తూ నాయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభా నాయన అయ్యా అవన్నీ కూడా విఫలమగుచున్నవి దేవానికి స్తోత్రం నాయన. అయ్యా మేము చేయవలసిన పని ఒక్కటే ప్రభా, నీ సన్నిధిలో మోకరించి తగ్గించుకొని నాయన కన్నీరు కార్చి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా తప్పనిసరిగా నువ్వు ప్రార్థన ఆలకిస్తావు దేవానికి స్తోత్రం నాయన. అయ్యా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి ఎంతోమంది భక్తులు ఎంతోమంది దైవ సేవకులు నాయన ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులు ప్రభా నాయన ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో నాయన మేము కూడా ప్రార్థిస్తున్నాం దేవా, మా ప్రార్థన ఆలకించయ్యా, నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. అవును ప్రభల నాడు శిష్యులు ప్రభా నాయన అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేనప్పుడు ప్రభా నువ్వు చెప్పిన మాట ప్రభా ఇది ప్రార్థన వలనే కానీ దేని వల్ల సాధ్యము కాదని చెప్పావు దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మాకు తెలిసిన మార్గం ఒక్కటే నాయన, నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించుట ప్రభా, నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ సన్నిధిలో వేడుకొనిచున్నాం అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకో దేవా. అయ్యా మా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకో, జిల్లాలను జ్ఞాపకం చేసుకో దేవా. ప్రతి ఒక్క పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవానికి స్తోత్రము నాయన. అయ్యా మా ప్రజల పక్షాన్ని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా క్షమించయ్యా, క్షమించు దేవా, విడిపించండి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. అవును తండ్రి నాయన ఎంతోమంది నాయన జ్ఞానం కలిగిన వారు శాస్త్రజ్ఞులు నాయన ఎంతోమంది వైద్యులు ప్రభా నాయన ఈ యొక్క నాయన వైరస్కి నాయన వ్యాక్సిన్ కనుక్కోవాలని ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. వారికి తగిన జ్ఞానము దయచేయండి ప్రభువా. వారు చేస్తున్న ప్రతి ప్రయోగముల ఫలితము దయచేయండి దేవానికి స్తోత్రము నాయన. త్వరలోని యొక్క నాయన వ్యాక్సిన్ అందుబాటులోనికి నాయన ప్రతి దేశానికి ప్రతి ప్రజలకు అందుబాటులోనికి రావడానికి సహాయం చేయండి దేవా. యేసయ్యానికి వందనాలు స్తోత్రం స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థనకి జవాబు దయచే దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభు ఈ యొక్క నాయన భయంకరమైన పరిస్థితి వలన ప్రభు అయ్యా మందిరాలు మూతవేయబడి ఉన్నవి ప్రభు. అయ్యా మేమందరము కలిసి ప్రార్థించుకోలేని స్థితిలో ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభు. అయ్యా ఈ పరిస్థితి నుండి త్వరలోనే విడిపించి ప్రభు మందిరాలు తెరవబడి ప్రభు మేమందరము కూడా నాయన నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా నాయన నీ కృపను దయచేయమని అడుగుచున్నాము దేవా. అలాగే నాయన మా యొక్క నాయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొరకు నాయన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో కూడా చక్కటి జ్ఞానము దయచేయండి ప్రభు. నాయన సమయోచితమైన ఆలోచన వారికి ఇవ్వండి ప్రభు. ఈ ప్రజలను ఏ రీతిగా నాయన అయ్యా ఈ యొక్క పరిస్థితి నుండి నాయన విడిపించాలో వారికి నేర్పించండి దేవా. వారును కూడా నాయన నీకు లోబడి వారుగా చేయండి దేవా, నీకు స్తోత్రం నాయన. అంతేకాదు ప్రభు ఎంతోమంది డాక్టర్స్ నర్సెస్ ప్రభు ఎంతగానో ప్రభు ప్రయాసపడుచు నాయన వైద్యం అందిస్తూ ఉన్నారు. వారి ప్రాణాలకు తెగించి నాయన ఎంతగానో పాటుపడుచున్నారు ప్రభు. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని ముట్టండి నాయన, వారి చుట్టూ నీ కంచె వేయండి దేవానికి స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి పోలీసు వారు నాయన పారిశుద్ధ్య శాఖ ఇంకా మీడియా వారు ఎంతోమంది కష్టపడుచు ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుచున్నారు ప్రభు. వలస కార్మికులు నాయన ఆహారం లేక నాయన ఎంతో ఇబ్బందులు పడుచు ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి నాయన. త్వరలోనే ఈ యొక్క పరిస్థితుల నుండి నాయన మా దేశానికి విడుదల కలిగించమని సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే నాయన ప్రకృతి వైపరీత్యాలు కూడా మీరు ఆపండి ప్రభు నాయన. ఈ యొక్క వ్యాధి ప్రబలకుండా ప్రభు నాయన అయ్యా మంచి వాతావరణ పరిస్థితులు మీరు మాకు
అనుగ్రహించమని అడుగుచున్నాము దేవా. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా నాయన యొక్క కరోనా వైరస్ను యేసు నామములో లయము చేయమని అడుగుచున్నాం దేవా. యేసు నామములో దీన్ని నాయన నిర్మూలన చేయండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. దీని యొక్క వ్యాప్తిని అరికట్టమని నాయన నీ సన్నిధిలో వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పటికే ఎంతోమంది నాయన యొక్క వైరస్ సోకి నాయన మరణించి ఉన్నారు ప్రభువా. ఆ కుటుంబాలు మీరు ఆదరించండి దేవా. నీకు స్తోత్రం నాయన. ఎంతోమంది ఇంకా నాయన అయ్యా నాయన యొక్క వ్యాధి బారిన పడి ఉన్నారు. వారికి స్వస్థతనిచ్చి వారి గృహాలకు నడిపించమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. అలాగే మమ్మలను నాయన మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎటువంటి వైరస్ నాయన మమ్మల్ని తాకకుండా ప్రభా. అయ్యా నీ పరిశుద్ధ దేవదూతలు నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని నాయన కంచుగా కోటగా వేయమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఈ యొక్క నాయన సమయమందు నాయన నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నాము ప్రభా. అవును ప్రభా, నీవే మా దిక్కు ప్రభా నాయన. నీవే మా సహాయకుడు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రము నాయన. కష్టకాలంలో ప్రభా నాయన మమ్మల్ని ఆదరించేవాడు నీవే ప్రభా నాయన. యేసయ్యా నీ సన్నిధిలో వేడుకొని చుండగా నాయన మా యొక్క దీన ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. మా పొరపాటులు, మా తప్పిదాలు, మా అవిధేయతను మీరు మన్నించండి దేవా. నీకు స్తోత్రము నాయన. మరి ఒక్కసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి నాయన, విదేశాల్లో ప్రభా నాయన అమెరికా, రష్యా నాయన, అలాగే స్పెయిన్లో నాయన ఎంతో భయంకరమైన నాయన అయ్యా మరణాలు జరుగుతున్నవి నాయన. ఎంతో నాయన భయంకరమైన నాయన పరిస్థితుల్లో నాయన కేసులు కూడా నమోదవుతున్నాయి తండ్రి. ఆ దేశాల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. త్వరలోనే నాయన మా ప్రపంచ దేశాలకు విముక్తిని కలిగించండి, విడుదల కలిగించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాయన. ఈ యొక్క సమయం అందు మేము చేసిన ప్రార్థన నాయన నీ సన్నిధికి చేర్చుకో ప్రభా నాయన. అపవాది ఆటంకాలు, అడ్డుబండలు తొలగించి ప్రభా గొప్ప ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదం అందరికీ కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కూడికను ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, స్తుతులు, వందనాలు. ఇంతవరకు నీ దాసురాలు ప్రార్థించారు. అలాగే నీ వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాము. నీ హృదయం ప్రభా, నీ బిడ్డల యొక్క హృదయంలో ఫలింప చేయండి. ఈ దినము మాకు ఇచ్చిన ఈ పునరుద్ధానాన్ని బట్టి స్తుతులు అయ్యా. వారి మా ప్రియులు వారి గృహాల్లో ఉండి నీ వాక్యాన్ని వింటుండగా వారిని బహుగా దీవించండి. అలాగే నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండుటకు కృపనివ్వండి. వారి కుటుంబాలు, వారి పనులను వర్ధిల్ల చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతనివ్వండి. అలాగే ప్రభా మరి గర్భఫలం విషయంలో మరి కోరిన బిడ్డలకు ఫలమును మీరు ఇవ్వండి ప్రభా. అలాగే తండ్రి డెలివరీ విషయంలో సుఖమైన కానుపులు వారికి ఇవ్వండి. అలాగే వివాహాల విషయంలో ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డల విషయంలో వారికి ఉన్న ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా కాయలా పడి మంచం పైన ఉన్నవారు, మరి బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే గుండె బలహీనతతో బాధపడుతున్న వారు, ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని విడుదల చేయండి. కరోనా వైరస్ నుండి మాకు, మా పట్టణాలకు విడుదల కలిగించండి. మా నాయకులు, అధికారులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సకల కృపలను, దైవ దీవెనలను సంఘాలకు, విశ్వాస కుటుంబాలకు, దైవ సేవకులకు ప్రభా, మరి లోకములో ఉన్న సకల ప్రజలకును నీ సన్నిధి కృప సదాకాలము తోడయిండునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడును మా ప్రియబిడ్డలకు సదాకాలము తోడయిండునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, గ్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని బలపరిచి దీవించునుగాక. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుని మహిమపరంగా దేవుని ఆరాధికులుగా మనం జీవిద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. ఇంతవరకు మీరు విన్న సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా ఫోన్ నంబర్ 9347581747 9347581747. వాట్సాప్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ మీ అవసరతలు మాకు తెలియజేయండి.
మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మరియు ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనను వీక్షించండి. మా ఫేస్బుక్ పేజ్ www.facebook.com/shilohu-gospel-church. మరిన్ని వాక్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ www.youtube.com/shilohu-gospel-churchని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వాక్య సందేశాన్ని గూర్చిన సమాచారాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.